హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు మునగాకుతో పొడి అండి, మునగాకుతో పొడి చేసి పెట్టుకుంటే మనం ఇది ఒక 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. దీంతోటే ఒక రైస్ అన్నమాట, మునగాకుతోటి రైస్. సో మనం ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ మళ్ళీ తెరిచేశారు, మనం రోజుకో వెరైటీ రైస్ చేసి ఇవ్వాలి. మునగాకుతో మనం ఏం చేసినా మన పిల్లలు తినరు కదండి జనరల్గా. ఇది చేస్తే మీరు మునగాకుతో ఈ రైస్ చేశారని వాళ్ళకి తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. పైగా మనం హెల్తీగా ఇచ్చామన్న తృప్తి మనకి ఉంటుంది కాబట్టి. సో నేను మీకు ఇవాళ 2 in 1 అనమాట అండి. ఇది మునగాకు పొడి, మునగాకు రైస్ రెండు ఎలా చేయాలో ఇవాళ నేను మీకు చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో మనం ఒక అరకప్పు వేరుశనగ పప్పులు వేసాను అనమాట. అవి బాగా ఎర్రగా వేగాలండి. తర్వాత దీంట్లో ఒక చెంచా జీలకర్ర, ఒక 2 నుంచి 3 చెంచాలు ధనియాలు, ఒక 2 చెంచాలు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు వేసానండి. ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి నేను పొట్టు మినప్పప్పు వాడాను అనమాట. అది వేసుకోండి. తర్వాత వీటిని మనం బాగా వేయించాలి, ఎర్రగా బాగా అన్ని వైపులా బాగా వేగేటట్టు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 10 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను ఈ మునగాకునైతే బాగా కడిగేసి శుభ్రంగా నీడలో ఒక తడి బట్ట మీద వేసి అలా వదిలేసాను అనమాట. ఇవి 2 రోజులకి బాగా ఎండిపోయింది మునగాకు. దీన్ని నేను ఇప్పుడు దీంట్లో వేసేసాను. ఆల్రెడీ మునగాకు ఎండిపోయింది కాబట్టి మనం దీంట్లో కొంతసేపు వేసి అలా డ్రై రోస్ట్ చేసేసుకుంటే ఈ మునగాకు క్రిస్పీగా అయిపోతుంది అనమాట, అంటే బాగా వేగిపోతుంది అనమాట. సో మనం మునగాకు వేసాక దీన్ని కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉంటే ఇది బాగా వేగిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలండి, తర్వాతే మనం మిక్సీ పట్టాలన్నమాట. సో ఇప్పుడు మునగాకు వేసేసాం కదా, దీంట్లో చింతపండు కొంచెం వేసుకోండి. ఇది మనకి మన పులిహోర ఉంటుంది కదండి, ఆ టేస్ట్ ఉంటుంది. అంతేగాని మనకి మునగాకుతో చేసామన్న అసలు తెలియదండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇలాగా మునగాకు ఇలా మనం చూడండి, ఇంత క్రిస్పీగా మనం ఇలా చేస్తే పౌడర్ అయిపోవాలి. ఇలాగా బాగా వేగిపోయిందనమాట మునగాకుని. ఇవాళ రేపు మునగాకు పొడి అయితే చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారండి. అది మనకు హెల్త్కి మంచిదని దాన్ని మనం బయట కొనుక్కుని తింటున్నాం, వందల డబ్బులు పోసి. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో దీంట్లో నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసాను, రుచికి సరిపడా ఉప్పు వేసాను, అన్నీ దీంట్లో వేసేసాం. మనం ఇప్పుడు చల్లారాక బాగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో నేను మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకున్నాను. మనం శనక్కాయ పప్పులు బాగా వేగనివ్వాలండి, పచ్చిగా ఉంటే మనకి పొడి సరిగ్గా రాదనమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుని దీంట్లో ఉప్పు చింతపండు కూడా వేసేసాం కాబట్టి ఇంకేం వేయనక్కర్లేదు. దీన్ని చక్కగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేసేసుకోకుండా కొంచెం బరకగా ఈ పౌడర్ ఇలాగ వేసుకోండి. చూడండి ఆ కలర్ ఎంత బాగుందో, గ్రీన్ కలర్. మనం అది అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తినడానికైతే ఈ పౌడర్ ఇలాగే ఎత్తి పెట్టేసుకోండి. డబ్బాలో బాగా కడిగి తుడిచిపెట్టుకున్న స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే మీకు ఇది 2 నెలల వరకు నిలవ ఉంటుంది. సో మీరు పొద్దున్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్కి చేసుకోవచ్చు అనమాట మోరింగా రైస్. సో మనం ఇప్పుడు కడాయి వేడి చేసుకుని రైస్ ఎలా చేయాలో చూద్దాం. కడాయి వేడి చేసుకుని దీంట్లో నేను నెయ్యితో ఇవాళ పోపు పెట్టానమాట. సో 2 చెంచాల నెయ్యి అయితే మంచి దేశీ ఘీ తీసుకోండి. దీంట్లో వేసేసాక మనం దీంట్లో నెయ్యి బాగా వేడయ్యాక మనం శనక్కాయ పప్పులు, వేరుశనగ పప్పులు కొన్ని, జీడిపప్పు కొన్ని వేసుకుందాము. ఇవి బాగా ఎర్రగా వేగాలండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. దీన్ని సన్నగా తరిగి వేస్తే మీరు పిల్లలు తీసి పడేస్తారని లేకుండా అది కూడా మనకి హెల్తీగా ఉంటుంది. కావాలంటే ఇలా ఆకులు కాకుండా సన్నగా తరిగి వేసుకోండి కరివేపాకు, ఇంకా బాగుంటుంది. సో తర్వాత ఇవి బాగా వేరుశనగపప్పు, జీడిపప్పు బాగా వేగిపోవాలండి. తర్వాత మనం పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకుని ఇవి కూడా బాగా ఎర్రగా వేగాలండి. నిదానంగా వేయించుకోండి, సిమ్లో పెట్టుకుని. హైలో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించేసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు, నేను కొంచెం చూడ్డానికి బాగా ఉంటుంది, కలర్ బాగా చూడ్డానికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పి నేనైతే ఇవాళ ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్ లాగా తరిగానమాట. సో ఇవి దీంట్లో వేసేసాను. చూడండి, చూడ్డానికి కొంచెం ఇంపుగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారని అలా తరిగి వేసాను నేను. తర్వాత కొంచెం ఉప్పు అనమాట. ఉప్పు దీనికి మనం ఆల్రెడీ పొడిలో వేసాము, ఈ ఉల్లిపాయలకి తగ్గ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మునగాకు పొడిని దీంట్లో వేసేసుకోండి. తర్వాత బాగా బాస్మతి రైస్ నేనైతే పొడిలాడుతూ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ బాస్మతి రైస్ ఇప్పుడు దీంట్లో వేసేసాను. చూడండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. మీకు ఇది
అసలు చెప్తే కానీ తెలియదండి మునగాకుతో చేసామని. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మునగాకు పొడి, మునగాకు రైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేంత వరకు ఉంటాను మీ విజి.